పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ధి ఉందని, పోలవరం నిర్వాసితుల పట్ల అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భూములిచ్చిన రైతులు నష్టపోకూడదన్నదే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న అనంతరం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల పరిహారం ఆర్&ఆర్ ప్యాకేజీని సీఎం చంద్రబాబు అందించారు. అలాగే పలువురు లబ్ధిదారులకు ఆర్&ఆర్ కాలనీలో ఇళ్ల తాళాలను అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. 23 నెలల్లో ఇప్పటికే 3 దఫాలుగా నిర్వాసితులకు పరిహారం అందించిన సీఎం శుక్రవారం 4వ విడతలో మరికొంతమంది నిర్వాసితులకు పరిహారం అందించారు. 2025 ఏడాదిలో సంక్రాంతి, దీపావళి సందర్భంగా 2 సార్లు, 2026 ఏడాదిలో ఉగాది సందర్భంగా 3వసారి, ఇవాళ కాటన్ దొర జయంతి సందర్భంగా 4వ విడత పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి పరిహారం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 29,936 మంది నిర్వాసితులకు సుమారు 2,250 కోట్ల పరిహారాన్ని పోలవరం నిర్వాసితులకు చెల్లించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాటన్ దొర జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావటం, ఆర్&ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వటం ఆనందంగా ఉంది. సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా పండుగలకు పోలవరం నిర్వాసితులకు నిధులు అందిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదు, ఇబ్బందులు పడకూడదనే తన ఉద్దేశమన్నారు. పోలవరం నిర్వాసితుల కోసమే పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని, టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రతి కుటుంబ ఆదాయం పెంచుతామన్నారు. గిరిజన నియోజకవర్గాలైన పోలవరం, రంపచోడవరంను అన్ని విధాలా తీర్చిదిద్దుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవుతుంది. నిర్వాసితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వనన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం నిర్వాసితులతో నిర్వహించిన ముఖాముఖిలో నిర్వాసితులు తమ అభిప్రాయాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, జలవనరుల శాఖ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలవరం జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 223వ జయంతి ఆయన చూస్తే మే 15, 1803లో జన్మించాడు. ఆయన బ్రిటిష్ వ్యక్తి అయిన ప్రాంతంలో ఉండే సమస్యలు చూసిన తర్వాత, గోదావరి ఉంది, కరువు ఉంది పక్కన, అవి చూసిన తర్వాత ఆయన ఆలోచించి గోదావరి పైన ఆనకట్ట కట్టాలనుకున్నారు. ఇక్కడ వచ్చేదానికి అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం దగ్గర కట్టాడు. 44లో ప్రారంభించారు. 52 వరకు అంటే 8 ఏళ్ళు 6 ఏళ్ళు కట్టారు. అదే మాదిరిగా ఇక్కడ కృష్ణా జిల్లాలో ఆనకట్ట 57లో ప్రారంభించి 54లో పూర్తి చేశారు. ఈ 2 ప్రాజెక్టుల వల్ల ఆయన దూరదృష్టి, అటు గోదావరి జిల్లాలు, ఇటు కృష్ణా జిల్లా భారతదేశానికి అన్నపూర్ణగా మారాయి. తిండి సమస్య పరిష్కారమైంది. అంటే నాకు మీ మీద ఒక అభిమానం, కమిట్మెంట్. 7 మండలాలు తెలంగాణలో ఉండేవి. నేను ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పి, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కొత్తగా, ఈ మండలాలు ఆ రాష్ట్రంలో ఉంటే భవిష్యత్తులో పోలవరం కాదు, మీరు మాకు సహాయం చేయాలని నేను గట్టిగా మాట్లాడిన తర్వాత 7 మండలాలు ఈ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. నాకు అది మనసులో ఉంది. మీరు త్యాగం చేశారు. అప్పుడు కూడా మీరు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అందరూ పూర్తిగా సహకరించారు. అందుకే నాకు ఎప్పుడు మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం, నాకు ఒక బాధ్యత ఉంది. తప్పకుండా మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 14 నుంచి కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టాను. మొన్న కూడా అదే హామీ ఇచ్చాను. ఒక పార్లమెంటుకు 3 జిల్లాలు ఎక్కడా లేవు మన దేశంలో, ఒక్క మీకే ఉంది. ఒక పక్క ఆ పక్క పార్వతీపురం, ఈ పక్క పాడేరు, ఇంకొక రంపచోడవరం, 3 జిల్లాలు. ఒక గిరిజన నియోజకవర్గం అయినా ఉన్నది బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత, పోలవరం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. మీరందరూ కూడా ఒకటే కోరుతున్నాం, ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి అయిపోతుంది. మొన్న కూడా మన వాళ్ళు తీసుకొస్తే ఏం చేసినా మనం దీంట్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, చివరి వ్యక్తికి న్యాయం చేసే బాధ్యత అభిషేక్ మీరు తీసుకోవాలి. ఎక్కడా ఒక్కరు కూడా నాకు అన్యాయం జరిగిందని ప్రాజెక్టులు చెప్పకూడదు. ఇంతవరకు నా జీవితాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక టౌన్షిప్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఏది వచ్చినా త్యాగం చేసేది రైతులు చేస్తారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతానే ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు నీళ్లు వెళ్తాయి. ఇక్కడి నుంచి నేరుగా రేపు అన్ని కానీ సవ్యంగా జరిగితే శ్రీశైలం కానీ బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే అక్కడి నుంచి నేరుగా ఈ వాటర్ అంతా కూడా కావేరికి వెళ్తుంది. అంటే
దీంతోనే గోదావరి కావేరి అనుసంధానం జరుగుతుంది. నాకు ఒక కోరిక ఉంది ఎప్పటి నుంచో. రంపచాటం రోడ్డు వచ్చింది, బాగుందా రోడ్డు? ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్లు, 4 లేన్, 6 లేన్, 8 లేన్, 12 లేన్. ఇంకొక రోడ్డు కూడా వస్తుంది తొందరలో మీ దగ్గరనే. ఇది ఖరగ్పూర్కి వెళ్తుంది, అమరావతి నుంచి నేరుగా ఖరగ్పూర్ వరకు వెళ్తుంది, మీ నియోజకవర్గంలో వస్తుంది. అది కూడా వస్తే ఇంకా ఈజీగా అమరావతికి 1:30 గంటకు వచ్చేయచ్చు మీరు. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు 4 విడతలు నేను వస్తానని మీరు చూస్తే ఒక డెడ్ లైన్ పెట్టుకొని చేశా. ముందు సంక్రాంతి 2025 జనవరిలో ఫస్ట్ ఫేజ్లో 12,359 మంది బెనిఫిషరీస్కి ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు, 800 కోట్ల 64 లక్షలు ఆ రోజు డిస్పర్స్ చేశాం. R&R ఎంటైటిల్మెంట్స్ కూడా 453.34 కోట్లు ఇచ్చాం. R&R కాలనీస్ కూడా 145.91 కోట్లు ఇచ్చాం. పదవుల కంటే రాష్ట్ర సుస్థిరత, ప్రజల క్షేమం కోసం 2024 ఎన్నికల్లో పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటేనే పార్టీని నడపగలమన్నారు. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి సీఎం అయ్యారని, తాను కూడా అలా వెళితే బాగుండేదని అనేక మంది సలహాలు ఇస్తున్నారని, కానీ ఏపీలో పరిస్థితులు వేరనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. జనసేన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న పవన్ మొదటిసారిగా పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన అనారోగ్యానికి దారితీసిన పరిస్థితులపై మాట్లాడారు. సైనస్ సమస్యతో చాలా ఇబ్బంది పడ్డానని, కంటి చూపు పైన అది ప్రభావం చూపడంతో ఆపరేషన్ తప్పనిసరైందన్నారు. పర్యటనలకు వెళ్లినప్పుడు అభిమానుల తాకిడి కారణంగా భుజం సమస్య వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ సభా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. 2024లో మనం ఒంటరిగా వెళితే బాగుండేదని కొందరు నాయకులు అంటున్నారని సభలో 2024లో మనం ఒంటరిగా వెళితే బాగుండేదని కొందరు నాయకులు అంటున్నారని సభలో పవన్ ప్రస్తావించారు. అయితే అప్పట్లో చంద్రబాబు వంటి నాయకుడినే జైల్లో పెట్టిన విషయం గుర్తు చేశారు. ఇంకోసారి వైసీపీ వస్తే ఎవరిని బతకనిచ్చేవారు కాదని, అందుకే చంద్రబాబు బయటకు రావాలని బలంగా కోరుకోవడంతో పాటు పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పొత్తులో ఇబ్బందులు ఉన్నాయని, చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. అయితే జన సైనికుల ఆత్మగౌరవానికి ఇబ్బంది రానియనని స్పష్టం చేశారు. తాను త్రికరణ శుద్ధితో మద్దతు ఇచ్చానని, అవతలి వైపు నుంచి కూడా అదే కోరుకుంటానన్నారు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటేనే పార్టీని నడపగలమన్నారు. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి సీఎం అయ్యారని, తాను కూడా అలా వెళితే బాగుండేదని అనేక మంది సలహాలు ఇస్తున్నారని, కానీ ఏపీలో పరిస్థితులు వేరనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఒంటరిగా వెళ్లి దెబ్బతిన్నామని, తాను 2 చోట్ల ఓడిపోయానని చెప్పారు. జనసేన పార్టీకి మూల స్తంభం కార్యకర్తలేనని, కుటుంబం నడిపే పార్టీగా ఉండకూడదని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. సైనస్ సమస్యతో పాటు భుజం నొప్పి కారణంగా ఇబ్బందులు పడినట్లు పవన్ తెలిపారు. 150 మందితో తెలంగాణలో ప్రారంభించిన జనసేన ఈరోజు 21 లక్షల పైచిలకు సభ్యులతోటి, ఉద్యమీ సభ్యత్వంతో ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఈ సందర్భంలో కలవటం నాకు చాలా చాలా ఆనందంగా. ఇందాక రాగానే అడిగిన ఆరోగ్యం ఎలా ఉందని, ఆరోగ్యం బాగుంది. చెప్పాలి కదా నాకు, అంటే ఆరోగ్యం ఎలా ఉంది ఇవన్నీ అంటే కారణాలు ఏంటి అని అంటుండే, మన వాళ్ళు ప్రేమతోటి నా భుజాలు లాగేశారు. సో నాకు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైందంటే, ఎలక్షన్ ముందు నుంచి కూడా 1 ఇయర్ ముందు నుంచి కూడా తిరగటం వల్ల, ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, అలా ఉండిపోయింది, అదొకటి. తర్వాత ఈ దుమ్ము ధూళిలో తిరగటం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరుడుగా హార్డ్ అయిపోయింది, ఆ డస్ట్ బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయేది, నాకు అర్థమైంది కదా చాలా కాలం. ఆ తర్వాత ఇంకా ఒక సైడ్ ఒక రోజు సడన్గా ఈ ఎడ్జ్ మన ఏమంటుందని ఎక్స్టెండెడ్ విషన్ కనిపించలేదు ఒకరోజు. సో అందుకని అన్ని ప్రోగ్రామ్స్ మన అంజుబాబు గారి భీమవరంలో ప్రోగ్రామ్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తిరిగి రావడానికి దాదాపు 1 నెల పట్టింది రావడానికి. అలాగే మిగతా వచ్చాం కదని చెప్పి ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి అన్నీ చేయించుకుంటే ఈ 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. వాళ్ళు అడిగారు ఎట్లా, క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది 2 భుజాలు, మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే, ఏం లేదు నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి, ఒకళ్ళు ఇట్లా ఆగుతారు అట్లా ఆగుతారు, అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే.
ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగటంలో ఎంత బలంగా గుంజుతారంటే కండ తెగిపోయేంత. కాదు, మీరు ప్రేమగా కండ తెగొట్టిన పర్లేదు, ప్రేమతో తీసుకుంటాం. ఎందుకంటే హీలింగ్ కూడా మీరే చేస్తారు కాబట్టి. సో ఫర్దర్గా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అలాగే చాలా సందర్భాల్లో కొంచెం వేరంటేరు ఉంటుంది కదా, ఇన్ని జీవితంతో బతికిన తర్వాత. ఆ స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, ఒక 10 to 11 కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్కంప్రెషన్స్. కాకపోతే నాకున్న బేసిక్గా నాకు కొంచెం ఈ స్పోర్ట్ ట్రైనింగ్ ఉండటం వల్ల నాకు బాడీ తట్టుకోగలదు. అంటే ఎంత బాధ ఉంది, ఎంత పెయిన్ ఉందో నాకే తెలియదు. నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అంటే లోపల తెగిపోయినా కానీ నాకు అర్థం కాదు, ఏదో ఇబ్బంది ఉంది ఇలా అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. తర్వాత టోటల్గా 2.5 inches ఎలా కదులుతున్నావు అంటారు డాక్టర్స్. సో ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయి. ఐల్ మేక్ షూర్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐల్ బి ఆల్ రైట్. గతేడాది జనవరి నుంచి నేటి వరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల దగ్గర సంతోషం వ్యక్తం చేశారు. 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి సమీక్షను ఆన్లైన్లో చేపట్టారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇంకా పలువురు ఐఏఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, సెర్ప్, మెప్మా, హెల్త్, పీసీబీ సహా సుమారు 150 మంది వరకు అధికారులు వర్చువల్ గా సమీక్షలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఇకపై అధికారులు రివ్యూలు సాధ్యమైనంత వరకు ఆన్లైన్ విధానంలో లేదంటే హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సీఎం ఈ సందర్భంగా కలెక్టర్లకు సూచించారు. అలాగే సాగునీటి విడుదలపై కార్యాచరణ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు సీఎం సూచించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక 86 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్, మొత్తంగా ఈ 23 నెలల్లో 121 లక్షల టన్నుల చెత్త తొలగించి జూన్ కల్లా 100% క్లియర్ చేయాలన్నారు. డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా ప్రతిరోజు పట్టణాల్లో 7,527 టన్నులు, గ్రామాల్లో 1,430 టన్నుల చెత్త సేకరణ చేస్తున్నామని అధికారులు వివరించారు. నో వెహికల్ డే సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా సైకిల్ పై ప్రయాణించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు దాదాపు 10 కిలోమీటర్ల దూరాన్ని మండుటెండలో సైకిల్ తొక్కుతూ చేరుకున్నారు. పెట్రోల్, డీజిల్, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పొదుపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు బాధ్యతగా కాన్వాయ్ను పక్కన పెట్టి సైకిల్ పై వచ్చినట్లు మంత్రి తెలిపారు. దేశ భవిష్యత్, భావితరాల సంక్షేమం కోసం ఇంధన పొదుపు అవసరమని ప్రధాని పిలుపునిస్తే దానిని కొందరు రాజకీయ నాయకులు అవహేళన చేయడం బాధాకరమని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నో వెహికల్ డే అని ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా ఈరోజు మన విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారి నివాసం వరకు, ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు, ప్రధాని గారు ఒక పిలుపు ఇచ్చారు. డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి అని ఏదైతే యుద్ధం వల్ల వస్తున్నటువంటి పరిస్థితులు కానీ, రూపాయి మార్క ద్రవ్యం తగ్గుతున్నటువంటి పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపిచ్చారో మరి ఆ పిలుపుని కొంతమంది వైసీపీ నాయకులు ఉన్న అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆయన చెప్పినట్లుగా డీజిల్, పెట్రోలు, విద్యుత్ పొదుపుగా వాడుకోవడం, పొదుపుగా ఉండడం మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే రేపు పొద్దున అడుక్కు తింటామంటే తినండి. కానీ ఇట్లా ఒక ప్రీతమ ప్రధాని, అందరూ అభిమానించేటువంటి ప్రధాని, ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా, భవిష్యత్తు తరాల దృష్ట్యా పిలిపించినటువంటి నరేంద్ర మోడీ గారిని సైతం విమర్శించేటువంటి స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారని అంటే వీళ్ళు పిచ్చి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి. మరి ఈరోజు క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే ఈ యొక్క పోలవరం నిర్వాసితుల ఆ మీటింగ్ సందర్భంగా ఈ 10-12 కిలోమీటర్లు ఏదైతే సైకిల్ మీద వచ్చామో నిజంగా చాలా సంతోషంగా ఉంది.
కొంత ఫ్యూయల్ని ఆదా చేస్తున్నాం అనేటువంటిది, అదేవిధంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా కూడా మంచిది. అదేవిధంగా వస్తున్నటువంటి రోడ్డు వెంబడి ప్రజల్ని అందరినీ దగ్గరగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఏ కోణంలో చూసినా కూడా ఇది ఈ దేశానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, వ్యక్తిగతంగా మనకు కూడా చాలా అవసరమని కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువడి చేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. పింఛన్, రేషన్, త్రాగునీరు, విద్యుత్, గృహాలు, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో ప్రత్యేక PGRS కార్యక్రమంతో పాటు ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిర్దిష్ట గడువులో పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూకు సంబంధించి మొత్తం 61 అర్జీలు వచ్చాయి. అదేవిధంగా పంచాయతీరాజ్కు 9, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖలకు 3 చొప్పున, మత్స్య శాఖకు 2 అర్జీలు వచ్చాయి. DRDA, పౌర సరఫరాలు, కార్మిక, పోలీస్, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు 1 అర్జీ వచ్చాయి. మొత్తం 83 అర్జీలు రాగా ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించి సమస్యలకు సత్వర నాణ్యమైన పరిష్కారాలను చూపాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను స్థానికంగానే అధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందని, భూ సమస్యలు, పింఛన్లు, రేషన్, త్రాగునీరు, విద్యుత్, గృహాలు, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి వారము సోమవారము అక్కడ కలెక్టరేట్ దగ్గర PGRS పెట్టడంతో పాటు ప్రతి శుక్రవారము కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఒక కాన్స్టిట్యున్సీకి 4 విజిట్ చేసి ఒక నెల మొత్తం ఒక కాన్స్టిట్యున్సీలో కూర్చొని అక్కడ ఉన్న గ్రీవియన్సెస్, ముఖ్యంగా రెవెన్యూ రిలేటెడ్ గ్రీవియన్సెస్, ల్యాండ్ రిలేటెడ్ గ్రీవియన్సెస్ ఏమైనా ఉంటే ఇవి రిజాల్వ్ చేయడానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు మైలవరం కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇక్కడ ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఇంకా 3 వారాలు ఇదే కాన్స్టిట్యున్సీకి వచ్చి అన్ని గ్రీవియన్స్ తీసుకొని ఎక్కడైతే గ్రీవియన్సెస్ లాంగ్ స్టాండింగ్ అన్రిజర్వబుల్ ఉన్నాయో అవన్నిటి మీద యాక్షన్ తీసుకొని రిజాల్వ్ చేసి పబ్లిక్ని కూడా అంటే ఫార్మర్స్ని కూడా కన్విన్స్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఇలాగే అన్ని కాన్స్టిట్యూన్సీ కవర్ చేసి ల్యాండ్ సమస్య లేనటువంటి గ్రామాలుగా అలాగే మండలాలుగా కాన్స్టిట్యూన్సీగా జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారకార్థం మచిలీపట్నంలో భారీ మెమోరియల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ బాలశౌరి వల్లభనేని తెలిపారు. మెమోరియల్ హాల్, ఆధునిక లైబ్రరీ, నాలెడ్జ్ పార్క్, ఆడిటోరియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. తొలి దశలో 6.5 కోట్లతో అభివృద్ధి పనులు, విగ్రహ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. యువతకు ఉపయోగపడేలా మ్యూజియం, కంప్యూటర్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటి నుంచో వైసీపీ అధికారంలో ఉండి కౌన్సిల్లో తీర్మానం ఇవ్వక మహానుభావుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క మెమోరియల్ హాలు, ఆడిటోరియము, లైబ్రరీ, బిల్డింగు, నాలెడ్జ్ పార్కు ఇవన్నిటికి కూడా ఒక తుది దశకి చేరుకుంది. ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ బాంబే వాళ్ళు చేతనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆల్రెడీ దీన్ని ఒక ఆర్కిటెక్ట్ చేత చేయించారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా. సో ఇది ఈ రకంగా రాబోతూ ఉంది. ముందు 6.5 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేశారు. 6.5 కోట్ల రూపాయల్లో మనకి ఫస్ట్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మంచి స్టాచ్యూ, ఆ స్టాచ్యూ ఏ రకంగా ఉండాలనేది వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కలిసి ఎవరైతే వాళ్ళ వారసులు ఉన్నారో ఒక మీటింగ్ పెడతాం, అదొకటి. దాని తర్వాత అక్కడ ఒక మంచి లైబ్రరీ, ఒక మ్యూజియం, పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకోవడానికి వీలు ఉండేటువంటి అన్ని కంప్యూటర్స్ కొన్ని ఇవి చదువుకోవటానికి ఎవరికైతే ఉందో డెఫినెట్గా ఇదంతా ఒక ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఇది 6.5 కోట్ల రూపాయలతో ఇది కంప్లీట్ అయ్యి కాంపౌండ్ వాలు, స్టాచ్యూ. తర్వాత రెండో స్టేజ్లో వాళ్ళ యొక్క CSR ఫండ్స్ వేరే రకంగా తీసుకొచ్చి దీన్ని రెండో స్టేజ్లో ఆడిటోరియం కూడా కడతాం. సో దీన్ని
వాళ్ళది టెంటేటివ్గా మాస్టర్ ప్లాన్ ఇది వాళ్ళది. నేను చూపించినటువంటి పిక్చర్తో పాటు టెంటేటివ్గా ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ కూడా ఇది. సో దీంతో మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో బట్ స్థానిక పార్లమెంటు సభ్యుడిగా ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైనప్పుడు అది ఆయన పేరు మీద ఇక్కడ స్థాపించినటువంటి మొట్టమొదటి బ్యాంకు కాబట్టి, మచిలీపట్నంలో స్థాపించిన మొట్టమొదటి బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ కాబట్టి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్నింటినీ స్థానిక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను కృషి చేశాను. 30 ఏళ్ల పాటు పార్టీ జెండా మోసి గెలిపించిన కాపు సామాజిక వర్గంపై దాడులు చేయించడం, తప్పుడు కేసులు పెట్టించడం ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ కు ఎలా సాధ్యమైందో అర్థం కావటం లేదని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిళ్లపల్లి ఘటనపై ధూళిపాళ నరేంద్రపై, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. మామిళ్లపల్లిలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్ని నాని అన్నారు. ధూళిపాళ నరేంద్ర మనుషులను పంపించి మొక్కజొన్న రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. ఆడ మగ తేడా లేకుండా రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పేరుతో తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు. ఈ పరిస్థితులను చూసి కొందరు పోలీసులు కూడా మనం ఇంత దిగజారి పనిచేస్తున్నామని బాధపడుతున్నారన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గేదె పాలు సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నారని చెప్తున్న ధూళిపాళ నరేంద్ర గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా తయారవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. సంఘం డైరీ, వైష్ణవి డైరీ రెండు ఒకటే కాదా అని నిలదీశారు. వైష్ణవి డైరీ తప్పు చేసిందని సిబిఐ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ధూళిపాళ నరేంద్రకు సంఘం డైరీపై ఎంత మక్కువ ఉందో అందరికీ తెలుసని పేర్ని నాని అన్నారు. మంత్రి పదవి కావాలా, సంఘం డైరీ చైర్మన్ పదవి కావాలా అని అడిగితే ఆయన డైరీ పదవిని ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. తన అనుచరుల ద్వారా క్వింటా మొక్కజొన్నను 1600 రూపాయలకు కొనుగోలు చేసి సంఘం డైరీలో మాత్రం 2100కు కొనుగోలు చేస్తున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్లుగా తనకు అండగా నిలిచిన కాపులపైనే దాడులు చేయించడం దారుణమని మండిపడ్డ పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు గుప్పించారు. కాపులంతా పవన్ కళ్యాణ్ ను నమ్మి కూటమికి ఓటేశారని, ఇప్పుడు అదే కాపులపై అక్రమ కేసులు పెట్టి దాడులు చేస్తున్న ఆయన స్పందించడం లేదన్నారు. 2.5 ఏళ్లలో సీఎం అవుతారని కాపులు ఆశిస్తే మరో 15 ఏళ్లు చంద్రబాబును మొయ్యాలని పిలుపునిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాపుల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన పేర్ని నాని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాపు రైతులపై నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామం. ఈ గ్రామంలో చిత్ర విచిత్రాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం చిత్ర విచిత్రాలు చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఒక ఆయన ఈ ఊరు ఎమ్మెల్యే ఏమైనా రైతులకి మొక్కజొన్న వేస్తారు కదా, మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2400 కొన్నారు. 5 ఏళ్లు కూడా ఇవాళ సాక్షాత్తు ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యే ఓనర్ గా, అంటే కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక కంపెనీ 1650 రూపాయలకి రైతుల దగ్గర గ్రామాల్లో మొక్కజొన్న కొంటున్నారు. ఇదేం పోయే కాలం అయ్యా, ఇది పెదపకాలం. కాకపోతే రైతులను ఉద్ధరిస్తాం, రైతులను బాగు చేస్తాం, రైతులకు నెత్తి మీద కిరీటం పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ రైతులనిట కాల్చుకు తింటున్నారు, రైతులను ఏపుకు తింటున్నారు. రైతుల కంటి నీరు ఈ పొన్నూరు గడ్డ మీద పడుతుంది, లేదా గుంటూరు ప్రాంతంలో పడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న జొన్న ఊడ్చినటువంటి ఈ వేసవి కాలంలో ప్రతి రైతు కంటి నీరు భూమి మీద పడుతుంది. మాగాణి నేల మీద రైతు కంటి చుక్క పడితే, వర్షం చుక్క పడితే భూమి పండుతుంది, కానీ రైతు కంట నీరు భూమి మీద పడితే ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి అరిష్టమయ్యా. మీకు పోయే కాలం కాకపోతే 1650 కొంటం ఏంటయ్యా? ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు ఈ రకంగా కొంటం ఏంటని చెప్పని నిలదీస్తే పర్యవసానం ఆడ మొగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. వెనకటికేదో సామెతగా ఉంది, అన్న సామెతగా, ఎవరినో కొట్టి బజార్ ఎక్కి నన్ను కొట్టేశారని అరిచినట్టుగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్.